మోక్షజ్ఞతో నిశిత్ సినిమా ప్లాన్, ప్రమాదానికి ముందు అదే భేటీ. ఈ అటా వార్తలున్నాయి చూసారా, వీటిని అమలక్కల కబుర్లు అంటారు. చాలాసార్లు నిజాలుంటాయి, కొన్నిసార్లు ఉత్త పోచుకోలు కబుర్లు ఉంటాయి. అలా ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య హయ్యర్ సర్కిల్లో ప్రచారం జరుగుతున్న సమాచారం ఏమిటంటే, మంత్రి నారాయణ కొడుకు ఒక సినిమా తీయాలనుకున్నాడు అని, అది బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో అని, ఇంకా మోక్షజ్ఞ తప్పనిసరిగా సినిమాల్లోకి వస్తాడు, లాంచింగ్ సినిమా నభూతో అన్నట్టుగా ఉండాలని బాలయ్య అభిలాష. ఆ మధ్య శాతకర్ణి దర్శకుడు క్రిష్తో ఒక చారిత్రక సినిమా తీయాలని అనుకుంటున్నారు అన్నారు. కానీ ఈ మధ్య మళ్ళీ ఏమీ లేదు. ఎన్టీఆర్ నటవారసుడు బాలయ్య, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ. ఫస్ట్ సినిమాపై భారీ హైప్ ఉంటుంది, సహజమే కదా. ఆ సినిమా తాను తీయాలనేది నారాయణ కొడుకు నిశిత్ ఆలోచనట. ప్రమాదానికి ముందు మోక్షజ్ఞ, నిశిత్, రవిచంద్ర తదితరులు భేటీ వేశారట. సిట్టింగ్ అంటే కాస్త మందు మాకు ఉండొచ్చు, బహుశా లేకపోయి ఉండొచ్చు. సినిమా ఫీల్డ్లో అది అసలు ఇష్యూయే కాదు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయట. తర్వాత 12 ప్రాంతంలో బాలయ్య ఫోన్ చేసి లేట్ అయిపోయిందని కోప్పడితే అప్పటికప్పుడు మోక్షజ్ఞ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. కాస్త ఇలాంటి విషయాల్లో బాలయ్య కఠినంగానే ఉంటాడు కదా. తర్వాత ఇంకా కాసేపు కూర్చుని నిశిత్, రవిచంద్ర ఆ బెంచ్లో బయలుదేరారట. వాళ్ళ దురదృష్టం కొద్దీ పిల్లర్ను గుద్ది ప్రాణాలు కోల్పోయారు. అది వేరే విషాదం. రవిచంద్ర ఎవరు? ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఒక పొగాకు ట్రేడర్ కొడుకు. తన స్నేహితుల ద్వారా మెల్లిమెల్లిగా ఈ విషయాలు బయటకు స్ప్రెడ్ అయ్యిందట. వీళ్ళంతా దోస్తులేనట. అందుకని ఆ ప్రతిష్టాత్మక ప్రథమ చిత్రం మనమే తీద్దామనేది నిశిత్ ఆలోచనగా చెప్తున్నారు. నిజమో అబద్ధమో పాపం ఆ కల తీరకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. పిటి. ఏ మాట కామాటే. ప్రమాదం జరగకుండా ఉంటే, మోక్షజ్ఞతో ఆ పిల్లలు సినిమా కూడా తీసి ఉంటే సూపర్గా ఉండేదేమో అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.